ఆదికాండం 17:13. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఆ తర్వాత ఎలాగొస్తారంట? దేవుడు ఎలాగైనా ఫైనల్ గా నిన్ను ఇలా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎలా మాట్లాడుతాడు చూడండి అబ్రహాం తోటి. ఈ రోజు నువ్వు ప్రస్తుత శ్రమ గురించి మాట్లాడుతున్నావేమో, దేవుడు నీకు చెప్తున్నాడు నీ జీవితకాల శ్రమలే కాదు, నీ పిల్లల శ్రమలు కూడా నేను చూసుకుంటానని దేవుడు. యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్ నౌ. నేను బతుకుతానా చనిపోతానా అనే గండంలో నీవున్నావేమో, బట్ గాడ్ ఈస్ టాకింగ్ యువర్ చిల్డ్రన్స్ 400 years. యూ క్యాన్ గో త్రూ ద షాడో. ఇక్కడ దావీదు వెళ్ళి అక్కడ లోపల భయపడి బయటకు వచ్చాడు. నువ్వు అలా కూడా చేసి విజయవంతంగా వెళ్ళొచ్చు, విజయవంతంగా బయటకు రావచ్చు. బట్ ఇట్ రిక్వైర్స్ ఎ వెరీ హెవీ ప్రైస్ ఆఫ్ ప్రేయర్ టు పే. సో పిరికితనము గల ఆత్మని ఇయలేదంట. సో గాడ్ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ యూ టు ఫైట్ యువర్ ఫియర్స్. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నీ భయాలను అధిగమించాలని కోరుకుంటాడు. దేని విషయమై భయపడుతున్నావు, ఏ విషయం భయపడుతున్నా సరే, హీ వాంట్స్ యూ టు ఓవర్కమ్ దట్. నీ జీవితాన్ని దేవుడు ఘనముగా ఆశీర్వాదకరంగా ముగిస్తాడు. Psalm 89:1-5. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. దేవుడు ఒక వ్యక్తి యేసును అంగీకరిస్తే ఒక నిబంధన జరుగుతుందంట. ఒక వ్యక్తి యేసును అంగీకరిస్తే ఏమవుతుందంట? నిబంధన. ఎంతమంది దావీదు దేవుని కలిగి ఉన్నారు? ఎంతమంది అబ్రహాము దేవుని కలిగి ఉన్నారు? ఎందుకు తెలుసా? దేవుడు ఒక మనిషిని పట్టుకొని నేను ఆయన దేవుడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఈ భూమి మీద ఆయన అలాగే చేస్తాను. నువ్వు డైరెక్ట్గా జీసస్ అంటే దేవుడు, నువ్వు డైరెక్ట్గా జీసస్ అని దానికంటే ఒక మనిషి దేవుడు అని చెప్పుకోవడంలో ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? కరెక్టే, ఇది వాక్యం జరుగుతుందో జరగదో అనుమానాలు కొన్ని ఉంటాయి స్టార్టింగ్లో. విశ్వాసంలోకి వస్తే అది వేరే సంగతి. కానీ ఒక వ్యక్తిని చూస్తే ఈ వ్యక్తిని చేసినట్టు నన్ను చేస్తాడని, అందుకనే ఆ వ్యక్తి నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. దావీదు జీవితంలో చేసి అందుకే నేను దావీదు యొక్క దేవుడను అంటాడు. యు సీ నౌ దిస్ ఈజ్ వై. అందుకే అప్పుడప్పుడు నీ పేరు పెట్టి నీ దేవుడు అని అనడం కూడా ఇంపార్టెంటే. జీసస్ వాంట్స్ టు నో యూ బై యువర్ గాడ్. అంటే నీకు భయం వస్తుందా రాదా? వస్తుంది. ద గ్లోరీ విల్ కమ్ టు యూ. నువ్వు తగ్గించుకుంటూ ఉండాలి, ఆ దేహాన్ని కొట్టుకుంటూ ఉండాలి పౌల్లాగా. నిత్యము సంతానాన్ని స్థిరపరుస్తాడంటే చూసారా రక్షణ ఎంత గొప్పదో. రక్షణ నిత్యము అంటే తరతరాల పాటు స్థిరపరచేటువంటి కృప యేసుని తెలుసుకుంటే వస్తుందంట నీ జీవితంలో. అంటే యూ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ ఆల్ యువర్ చిల్డ్రన్ ఆన్ దిస్ ఇయర్, ఓకే, బట్ యూ నీడ్ టు నో వాట్ గాడ్ ఈస్ డూయింగ్. ఇంకా జరుగుతుందా లేదా? బైబిల్లో ఎప్పుడో చెప్పింది 4,000 సంవత్సరాల క్రితం చెప్పింది పనిచేస్తుందా లేదా? గ్రద్ద రెక్కల కింద కాపాడుతూనే ఉన్నాడా లేదా? హీ స్టిల్ ప్రొటెక్టింగ్ ఇజ్రాయెల్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ఈగల్. ద సేమ్ గాడ్. ఈరోజు అదే అబ్రహాము నమ్ముకున్నాడు, నువ్వు నమ్ముకున్నావు, నీకు అబ్రహాంకి తేడా లేదు. నిన్ను అలాగే బ్లెస్ చేస్తాడు. గాడ్స్ గోయింగ్ టు బ్లెస్ యూ, టేక్ కేర్ ఆఫ్ యూ, రిలీజ్ యూ. యూ సీ హౌ గాడ్ స్టిల్ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ పీపుల్. 4,000 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు తన వాగ్దానానికి టైమింగ్ పెట్టుకుంటున్నాడు. వీటన్నిటి యందు మనకి ఏమిచ్చాడంట? అత్యధిక. yes given you. You say how God is going to do. Talk to your neighbor and say, యేసుని తెలుసుకోవడం వల్ల ఎన్ని లాభాలా అన్నాడు. యాజ్ ద ఎర్త్ అండ్, ఎందుకంటే భూలోకం అయింది, ఆ భూమి ఉండే వరకు నీ సంతానాన్ని ఆయన చూసుకుంటూ ఉంటాడు. యు సీ హౌ గాడ్ ఇస్ ప్రొటెక్టింగ్. అలాగే ఇప్పుడు అపవాది కూడా యేసుని ఎరిగిన ఒక్క విశ్వాసం కూడా ఉండకూడదు. బైబిల్ చదవకూడదు, ప్రార్థన చేయకూడదు, ముందుకు వెళ్ళకూడదు, ఏదో ఒకటి జరగాల, వాళ్ళకి ఇబ్బంది పడాలా అని వాడు మీ మీద పగబెట్టుకుంటున్నాడు. ఈ దేవుడి నుంచి నేను తప్పించి ఇప్పుడు చెప్పండి, అన్నిటికంటే ముఖ్యముగా నీ పిల్లలకి నువ్వు ఇవ్వాల్సింది ఏమి ఇవ్వాలా? విశ్వాసం. యేసు రక్షకుడు అని అతను అంగీకరించి అది గొప్ప మేలు నీవు నీ పిల్లలకు చేసేది. డోంట్ టేక్ రిస్క్. ఈ భూలోకంలో ఉండే డబ్బు కొరకు, ఆస్తి కొరకు, అందం కొరకు, ప్రేమ కొరకు, బంధువుల యొక్క పరువు కొరకు, సమాజం కొరకు, తరతరాల విశ్వాసతను, ఆ స్త్రీ కొరకు నీ విశ్వాసాన్ని నమ్మేస్తున్నావు, ఆ అల్లుడు కొరకు, ఆ భార్య కొరకు, ఆ ప్రియురాల కొరకు. లెట్స్ గో టు రోమన్స్ చాప్టర్ 9, 8. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చెదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. అంతేకాదు
రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా ఏర్పాటును అనుసరించిన దేవుని అంటే ఏంటి? ఇప్పుడు ఒకరికి ఆశీర్వాదం రావాలి. మామూలుగా ఇప్పుడు చరిత్రలో చూసుకుంటే ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. యాక్చువల్గా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏసావు దేవుడు అనిపించుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆశీర్వాదం మొదట ఎవరికి వస్తుంది? మొదటి కుమారుడికి వస్తుంది, జ్యేష్ఠ కుమారుడికి. అది రూలు. కానీ ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక, అంటే ఇక్కడ ఏసావు క్రియల మూలముగా ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎంతమందిని వివాహం చేసుకున్నాడు? దేవుని నెరగని ఒక స్థితిని చేసుకుంటాడు, తర్వాత మళ్ళా ఇంకొక సహోదరుని చేసుకుంటాడు. ఇది రెబెక్కాకి యాకోబుకి ఆనందం కలిగిస్తుందా, బాధ కలిగిస్తుందా? తల్లిదండ్రులు బాధపోయారు, కుమిలిపోయారు వాళ్ళు ఇలా చేసి. కానీ ఈ రోజులు అలా కాదు, తల్లిదండ్రులు ఎగేసిస్తున్నారు. ఈ ఘోరాతి పాపమును జయించే సామర్థ్యము దేవుడు మీకు ఇచ్చును గాక. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలిచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము. అంటే ఇక్కడ ఒక రకంగా చూస్తే సంకల్పము యాకోబుకి అవ్వాలనేటువంటిది దేవుని సంకల్పమా, లేకపోతే రెబెక్కా, లేకపోతే యాకోబా, లేకపోతే ఏసావా? మరి యాకోబు మోసగాడు అంటారు, ఈసావు కోల్పోయాడు అంటారు, రెబెక్కా చేసింది ఇద్దరిద కాదంటారు. క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను. అంటే యాకోబు ఏసావు పుట్టక ముందే ఇద్దరిలో ఎవరు బ్లెస్ అవుతారు బాగా? చిన్నోడు. ఎవరు? యాకోబు. చిన్నోడు బ్లెస్ అవుతాడంటే యాక్చువల్గా ఎవరు బ్లెస్ అవ్వాలా? పెద్దోడు బ్లెస్ అవ్వాలా, ఏసావు బ్లెస్ అవ్వాలా. పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడని చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగనని ఎవరితో చెప్పాడంటే దేవుడు? రెబెక్కాకు. లోపల ఇద్దరు కొట్టుకుంటుంటే ఏంటిది లోపల కొట్టుకుంటే ఏంటి పరిస్థితి అని దేవుని దగ్గరికి వెళ్ళిందంట. అప్పుడు దేవుడు చెప్పాడంటే ఇద్దరు ఉన్నారు లోపల, ఇద్దరు 2 దేశాలు. అయితే పెద్దోడు చిన్నోడికి ఏమవుతాడంట? దాసుడు. అంటే పెద్దోడి కంటే చిన్నోడు ఏమవుతాడు అంటే జ్యేష్ఠత్వం ఎవరికి వస్తుంది? పెద్దోడికా చిన్నోడికా? చిన్నోడికి వస్తుంది. మరి లెక్కన యాకోబు మోసం చేశాడా? ఈసావు ఎరకొర కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్మేశాడా? లేక రెబెక్కా ఇలా చేయించి యాకోబుని ఇలా చేసిందా? ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లా అనరాదు. అందుకు మోషే ఇలాగ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఇదంతా ఎందుకు వచ్చింది? అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఈ కడుపులో వీళ్ళందరూ ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకు అంటే చూడండి, బలహీనతలో దేవుడు అబ్రహాముకి ఒకటి చెప్పాడు. ఎందుకు తన లోకములో నుంచి, తన రాజ్యములో నుంచి, అబ్రహాము యొక్క దేశంలో నుంచి అబ్రహాముని తీసుకొచ్చేసాడు. ఎలా తీసుకొచ్చాడంటే సొంత తమ్ముడు బంధువుడు కూడా ఉండకూడదు. అబ్రహాముని ఎలా పిలిచాడంట? ఒక్కడనే పిలిచాడంట. హీ కాల్డ్ ఎలోన్. అంటే ఒక్కడే రావాలా? ఎందుకంటే నీ విశ్వాసాన్ని పొల్యూట్ చేస్తావు. ఎందుకంటే బంధువులు ఉంటే మళ్ళీ ఇజ్జత పరువు, ఏమన్నా నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకుంటావేమో అని. ఇక్కడ సొంత సహోదరుడు అని చెప్పి వేరే దేశం తీసుకొచ్చేసి విశ్వాసములోనే నిబంధనతోటే నీ కుమారుని ఇస్తానన్నాడు. అంటే ఇక్కడ సారాని అబ్రహాంని ఏం చేశాడు? దీర్ఘాయువు పాటు వారు వృద్ధులైపోయినా సరే వారికి పిల్లల్ని ఇవ్వలే, బలహీనలు అయిపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అప్పుడు సారమ్మ ఏం చేసింది? కొంచెం తెలివిగా ఒకసారి దేవుని వాగ్దానం నెరవేర్చడానికి మనం కూడా సాయం చేస్తాం. బట్ ఐ ఆల్వేస్ టెల్ వేర్ గాడ్ సమ్ టైమ్స్ వాంట్ టు ఫెయిల్ యూ సో దట్ హీ విల్ బిగిన్. అప్పుడప్పుడు దేవుడిని నాగర్ దాకా తీసుకెళ్ళి ముగిస్తాడు. ఎందుకు? ఆయన ఆరంభించడానికి. వేర్ మ్యాన్ ఫినిషెస్ గాడ్ బిగిన్స్. అయితే అంటే ఎందుకు అంత ఆలస్యం చేసి అలా అయిపోతే అప్పుడు సారా ఏం చేస్తుంది? హగర్ నిబంధనలో ఉందా? హగర్తో ఒకళ్ళు పుడతారు. పుట్టినప్పుడు ఇద్దరికి ఫైటింగ్ అవుతుంది. ఎవరికి? హగర్కి, సారాకి. ఎందుకు? హగర్ హీరోయిన్ అయిపోయింది, సారా ఏమో దాసి అయిపోయింది. దేవుడు తను అప్రిషియేట్ చేస్తాడా, మందలిస్తాడా? చెప్పండి. మందలిస్తాడు. కానీ అబ్రహాం నిబంధన తీసేశాడా? తీసేయలే. నేను నీతో వాగ్దానం చేయను, వద్దు నువ్వు కట్టన్నాడా? అనలే. మళ్ళా వాళ్ళని క్షమించి వాళ్ళని వేరు చేసి వాళ్ళని కూడా ఆశీర్వదిస్తా, వాళ్ళని కూడా పక్కన పెట్టేసా, నీ పొరపాటు చేసావు కమాన్ అని చెప్పి వాళ్ళని కూడా సెపరేట్ చేసి వాళ్ళిద్దరు బలహీనతల్ని బలంగా మార్చి అబ్రాహాం పేరుని అబ్రహాంగా, సారాని సారాగా చేసి అప్పుడు పిల్లనిస్తారు. అంటే అర్థం ఏంటి? నీకు లేకపోయినా పర్లేదు, కానీ అయితే నిబంధనలోనే జరగాల. నా శరీరం దేహం వృద్ధాపైపోయి చనిపోయినా పర్లేదు, కానీ నీ నిబంధనలోనే నేను ఉండాలా అని అబ్రహాంకి, సారాకి నేర్పించాడు.
అందుకే ఆలస్యం చేశాడు. అందుకే అబ్రహాం తెలుసుకొని ఎలియాజర్ని పిలిచి, నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు కరెక్టే, అదంతా కాదు, అసలైంది ఒకటి ఉంది, నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు. ఆయన అబ్రహాం భయంలోనే ఉన్నాడు, అవునా కదా? దాని తర్వాత అబ్రహాం ఎన్నేళ్ళు బతుకాడో తెలుసా? ఇంకా 40 ఏళ్ళు బతుకుతాడు. ఎందుకంటే 100 ఏళ్ళకి ఎవరు పుడతారు? ఇస్సాకు పుడతాడు. ఇస్సాకుకి 40 వచ్చినప్పుడు ఎలియాజర్తో వాగ్దానం తీసుకుంటాడు. కానీ అబ్రహాంకి ఏదో ఒక భయం, చాలు ఇంకా నా కొడుకు 40 ఏళ్ళు అయిపోయి ఇక నేను చనిపోతానేమో అని ఎలియాజర్ చేయి తీసుకొని ఎక్కడ పెట్టుకుంటాడు? నా తోడ కింద పెట్టుకుని ఒక మాట అంటాడు, నాకు దేవుడు ఒకటి నేర్పించాడు నా జీవితంలో. ఆలస్యం అయిపోతున్నా, శరీరం పనిచేయకపోయినా, మీ ఆవిడ శరీరం పనిచేయకపోయినా, దేవుడు వాగ్దానం ఒకళ్ళు ఇచ్చి అది నెరవేరకుండా ఉండకపోయినా, ఏమైనా అనుకోనే కానీ నిబంధనను ఉల్లంఘించకూడదు. నేను ఆయన ఇచ్చే ఆయన సంతానము విశ్వాస సంబంధమైన బంధములోంచే రావాలా. అంటే ఎవరు? అబ్రహాము, సారా విశ్వాసి, అబ్రహాము విశ్వాసి. అందుకని చేయి పెట్టి, ఇదిగో నువ్వు నా కుటుంబంలో ఉంటారు, వాళ్ళలోంచే పట్టుకురా, ఇంకెక్కడి నుంచి కూడా నువ్వు వేరే వాళ్ళని. ఆదికాండం 24:1 నుంచి చదువు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక. ఎందుకంటే అందుకోసమే నాకు ఆలస్యమైంది, అందుకోసమే బాధ. నేను చేశా హగర్తో, వాడి మీద ప్రేమ పెంచుకున్నా, చాలా బాధపడిపోయా. నా భార్య వద్దన్నది, గొడవలు పెట్టా. తర్వాత నేనే అడిగా, ఏం చేయను అంటే దేవుడు వేరు చేయమన్నాడు ఆమె. నాకు బాధేసింది. ఇంకా నేర్చుకుంటానే ఉన్నాను నేను, విశ్వాసములో అంత్యము వృద్ధాప్యం వరకు నేర్చుకుంటానే ఉన్నా. ఒకవేళ లోతుని సలహా అడిగాడు, ఏమంటాడు? చెయ్యన్న, ఆస్తి బాగుంది, మనకి పేరు గౌరవం సమాజంలో అన్నీ వస్తాయన్న అంటాడు. అందుకనే 2 ఉన్నాయి. అక్కడేమో దేవుడి విశ్వాసం, చక్కటి పచ్చటి స్థలం. ఏమనుకున్నాడు? పచ్చటి స్థలం ఎన్నుకున్నాడు. ఎవరు? లోతు. అబ్రహాం ఏమన్నాడు? నువ్వు ఎటైతే అటు పోతా, ఎందుకంటే ఆశీర్వాదం నాలో ఉంది, నేను ఎటు వెళ్తే అటు బ్లెస్ అవుతా. హల్లెలూయా. నా దేవుడు నన్ను ఎడారిలో తీసుకెళ్తే ఎడారిని బ్లెస్ చేస్తా. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు అను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును అయిన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదను అనెను. ఇంకా సీరియస్ నేర్చుకున్నాడు. ఈ డైలాగ్ కోసమే అబ్రహాంకి దేవుడు వేరు చేసి ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చింది. ఎందుకంటే దేవుడు చెప్తాడు, అబ్రహామా, ఇంతకుముందు భూలోకాన్ని ఊడ్చిపెట్టేసింది దేని గురించి? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పెళ్లి చేసుకున్నందుకు, చెడుతనము బాగా పెరిగిపోయినందుకు, సీడు డిఫరెన్స్ వచ్చేయడంతో చెడుతనం పెరిగిపోయి మొత్తం ఊడ్చిపెట్టేశాను. అందుకని మళ్ళీ నిన్నెన్నుకున్నాను. నువ్వు మళ్ళీ హగర్తో దాన్ని చేస్తే నేను అప్పుడు చేసింది ఏమవుతుంది? ఎందుకంటే నేను ఈసారి మళ్ళీ చేసేది మొత్తం అంతా కూడా. అది యాక్చువల్గా అబ్రహామును కూడా అప్పుడులాగా ఏం చేయాలా, నోవా టైంలాగా ఏం చేయాలా? ఇష్మాయిల్కి అన్నాడు, అబ్రహామును కూడా మళ్ళా తుఫాన్ తెచ్చి మొత్తం ఏం చేయాలా? ఊడ్చేయాలి. కానీ నోవాకు వాగ్దానం ఇచ్చాడు, నేను మళ్ళా తుఫాను రానవను, భూమంతా ముగిలేడు. అందుకని చెప్పి అబ్రహాముని సెట్ చేస్తాడు. ఈజ్ సంబడీ లెర్నింగ్ సంథింగ్? ఈజ్ ఇట్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ హార్ట్ ద సివియారిటీ అండ్ సీరియస్నెస్ ఆఫ్ ఫెయిత్ అండ్ కోవెనెంట్? ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు పట్టుకొచ్చేయండి అంటే ఈయన తీసుకెళ్ళకూడదు. నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, ఒకవేళ ఆమె రాను, ఒకసారి చూడకుండా ఎలా ఉంటాడో ఏందో. అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, అక్కడికి నా కుమారుణ్ణి తీసుకెళ్ళకూడదు. ఇదేమన్నా మ్యాచెస్ అండి? నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. వెన్ యూ టేక్ ఎ డెసిషన్, ఎప్పుడైనా నువ్వు దేవుని కొరకు నిలబడితే దూతలు పనిచేస్తాయి. ఏంజల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాడికల్ పీపుల్. రోషం కలిగిన వారి కొరకు దూతలు వెయిట్ చేస్తున్నాయంట. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి నీవు విడుదల పొందేదవు. కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పు. అమ్మాయి వస్తే ఓకే, లేదంటే ఈ ప్రామిస్ నుంచి నువ్వు ఫ్రీ. నా కొడుక్కి పెళ్ళి అవ్వకపోయినా పర్లా, పెళ్ళి అయితే వద్దు, చేస్తే ఆమె చేయి అన్నాడు. యు సీ ద డెసిషన్ దట్ అబ్రహాం మేడ్. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? హగర్ నుంచి. అంటే శరీరము బలహీనమైపోయిన, ఇంకా పొజిషన్ అంతా బ్యాడ్ అయిపోయినా వాగ్దానము, దేవుని నిబంధనే అనేక వారికి దేవుడు అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హౌ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ హిస్ పీపుల్. యెషయా 41:10.
భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. అదే ఇజ్రాయెల్ని, యాకోబుని ఆయన బలపరుస్తున్నాడు. యేసుని అంగీకరిస్తే నువ్వు అబ్రహాము సంతానమా కాదా? అబ్రహాము సంతానం అయితే అబ్రహాం ఆశీర్వాదం రావాలా లేదా? మరి యాకోబుకి ఇచ్చిన ఈ ఆశీర్వాదంతో నీకు కూడా ఏమంటున్నాడు? నువ్వు భయపడక నేను ఏర్పరచుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడక నిన్ను బలపరుతును. ఈరోజు అనేకులు దేవుడు బలపరుస్తున్నాడు. నీ పరిస్థితి గుండా వెళ్తున్నావు, ఇక మారదేమో అనుకుంటున్నావు. లేదు, నీ జీవితాన్ని ఘనంగా ముగిస్తా. 4000 సంవత్సరాల తర్వాత నీ కళ్ళ ముందు ఎలాగ ఇజ్రాయెల్ని ఘనంగా ముగించానో అలాగే నీ సంతానాన్ని కూడా నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. యు సీ హౌ గాడ్ గివింగ్ గ్యారంటీ. దేవుడు నీ ప్రస్తుత సమస్యకు కాదు, తరాల పాటు గ్యారంటీ ఇవ్వగలడంట. ఒక రకంగా ఈ 2 దేశాలకి యుద్ధం పెట్టి వాళ్ళ యొక్క వేరులోంచి, వాళ్ళ తలంపుల్లోంచి కూడా అటువంటి ఆయుధం చేస్తామనేటువంటి తీసేశాడు దేవుడు. నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. ఈరోజు ఎవరెవరైతే భయంలో ఉన్నారో దేవుడు మిమ్మల్ని బలపరిచి మీకు సహాయం చేస్తున్నాడు. ఏ విషయంలో? ఇక నాకు పెళ్ళి అవ్వదు, నాకు అది జరగదు, నాకు ఇది జరగదు. గాడ్స్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ యూ అండ్ గివ్ యూ హెల్ప్. ఫిలిప్పీలు 4:6-7. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మీకు అర్థం కాదు, ఎలా సాల్వ్ చేస్తాడో తెలియదు. అప్పుడప్పుడు నీకు శాంతి వచ్చేస్తుంది అనమాట. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళ్తావో ఆ సమస్యల విషయమే నీకు అర్థం కాని శాంతి. మీ ఆయన కంగారు పడతాడు, పిల్లలు కంగారు పడతారు, కానీ నీకు వచ్చేస్తుంది మనశ్శాంతి. అమ్మయ్య, దానివల్ల మీ ఆయన ధైర్యంగా ఉంటాడు, పిల్లలు ధైర్యంగా ఉంటారు. సపోజ్ నువ్వు యజమాని నువ్వు ప్రార్థన పరుడు అయితే నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు శాంతి వచ్చేస్తుంది. అమ్మయ్య, ఈ సమస్యలో మనం బయటకు వచ్చేస్తాంలే. నీకు శాంతి రావడం వల్ల నీ పిల్లలకి, భార్యకు కూడా శాంతి ఉంటుంది. అమ్మయ్య, నువ్వు ధైర్యంగా ఉన్నావులే, చాలు. అప్పుడప్పుడు పరిస్థితి ఘోరంగా ఉన్నా, సో వెన్ యూ ప్రే, జ్ఞానమునకు మించి నీకు అర్థం కాదంట. అంటే ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకసారి వెళ్దాం. దేనిని గురించి చింతపడకుడి. ఎందుకు దేనిని గురించి అంటున్నాడు? ఎందుకంటే కొన్ని వాటికి పరిష్కారాలు కనపడవు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మందు లేదు దీనికి. నోబడీ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. దేనిని గురించి అంటే అది అసాధారణమైన వ్యాధి అయినా, అసాధారణమైన సమస్య అయినా, అది ఎవరో పరిష్కరించలేని సమస్య అయినా దాని గురించి చింతపడక జస్ట్ ప్రేయర్ చేయి అంటున్నాడు. ఎలా ప్రేయర్ చేయమంటున్నాడు? కృతజ్ఞతాపూర్వకంగా. అంటే నువ్వు దీన్ని తీసేస్తావు, థ్యాంక్ యూ అని చెప్పి ప్రేయర్ చేయమంటున్నాడు. అదేలాగా. అందుకే తర్వాత ఇంకో మాట అంటాడు 7వ వచనములో, జ్ఞానమునకు మించిన, సమస్త జ్ఞానమునకు మించిన దాన్ని, అది సృష్టించినోడిని నేనే కాబట్టి, నేను సృష్టికర్తను కాబట్టి, నేను ఎలాగైనా దాన్ని పరిష్కరిస్తాను కాబట్టి నువ్వు ప్రార్థించి ఒక అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేయంటున్నాడు. అంటే విశ్వాస జీవితంలో ఒక్కొక్కసారి నీకు ఆప్షన్ లేదు, ఎక్సెప్ట్ ఎ మిరకల్. ఈరోజు ఎవరెవరైతే నాకెవ్వరు లేరు, ఇది ఎలా పోతుందో తెలియదు, 12 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాను అనుకుంటున్నారా? దేవుడు ఒక అద్భుత రీతిగా దాని నుంచి మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దిస్ నో సొల్యూషన్ సమ్ టైమ్స్, నోబడీ హెల్ప్స్ యూ. గాడ్ డస్ ఎ మిరకల్. ఎక్స్పెక్ట్ ఎ మిరకల్. ముందు నువ్వు డెసిషన్ తీసుకో, దెన్ గాడ్ డస్ ఎ మిరకల్. 56వ కీర్తన 3వ వచనము, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఎప్పుడు భయం వేసిందో ఏం చేయాలంట? ఆశ్రయించాలంట. whenever fear comes, trust in thee. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్రార్థించాలి. ప్రభు, ఒక మాట చెప్పు, ఒక వాక్యం చెప్పు, నాకు ఒక ప్రవచనం, లార్డ్ టాక్ టు మీ, ఒక దర్శనం ఈ కళ వెంటబడాలి. దెన్ గాడ్ విల్ గివ్ యూ సంథింగ్. అబ్రహాం భయపడుతుంటే ఏమన్నాడు? ఏం భయపడేది అబ్రహామా? నీ సంతానం 400 సంవత్సరాల బానిసల తర్వాత వాళ్ళని మంచి డబ్బుతో పట్టుకొస్తాను నేను వాళ్ళని. ఇది నీ తరతరాల ఫ్యూచర్. ఇజ్రాయెల్ ఇంకా నా దేవుడు కాపాడుతున్నాడు. 1 పేతురు 5:7, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇంకోటి ఏంటంటే అసలు ఆయన మన గురించి చింతిస్తున్నాడంట. మనం చింతపడ్డం కాదు. నువ్వు బాగుండాలా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, నువ్వు ఆశీర్వదకరంగా ఉండాలా, నువ్వు ఇలాగ ఉండాలా, నువ్వు అలాగ ఉండాలా అని చెప్పి ఆయన చింతిస్తున్నాడంట. అందుకనే ఈ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థించాని సన్నిధిలోకి వెళ్ళావో జ్ఞానమునకు మించిన సమాధానం నీకు వచ్చేసి నువ్వు ప్రశాంతంగా పడుకుంటా ఉంటా. వాళ్ళకి అర్థం కాదు ఎలా పడుకున్నాడు యేసుప్రభు వారు ఈ పడవలో. మునిగిపోడా, తుఫాను వచ్చేస్తుంది కదా. జ్ఞానమునకు మించినది ఉంది ఆయన దగ్గర.
సముద్రాన్ని అణిచే అధికారం, నీ సమస్యను వేరుతో తీసే అధికారం ఆయనకుంది. అందుకే నేను ప్రశాంతంగా ఉండమంటున్నాడు ఆయన. కమాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదైనా ఒక బలహీనతకు బానిసైపోయి బయటికి రాలేకపోతున్నావా, ప్రార్థించలేకపోతున్నావా, అయ్యా ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయలేకపోతే ఐ వాంట్ టు ఫాస్ట్ లార్డ్, పుట్ దిస్ బిఫోర్ హిమ్. నేను ఈ లోపు మిమ్మల్ని సిద్ధపరుస్తా, తర్వాత మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. నేర్చుకోండి. ఆ టైంలో ఆశీర్వాదాన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే ఆశీర్వాదాన్ని హ్యాండిల్ పోగొట్టుకుంటారు చాలామంది. ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రిపేర్డ్, యూ కెనాట్ హ్యాండిల్ ద బ్లెస్సింగ్. హెబ్రూలు 13:5-6 నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. అంటే ఈ ప్రిపరేటరీ టైంలో, ఈ సిద్ధపాటు టైంలో నేను విడవను, ఆ తర్వాత నీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. దీన్ని ఆశీర్వదించే వరకు నువ్వు కంగారు పడక, తప్పుడు నిర్ణయాలు తీసుకోకని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఏంటంట, ఎన్నడు ఈ వాక్యం వింటున్న వారు ఈ భూలోకం విడిచిపెట్టే వరకు మిమ్మల్ని, మీ సంతానాన్ని ఆయన విడవడు. మిమ్మల్నే కాదు, మీ సంతానాన్ని కూడా. 4000 తరాల తర్వాత చూసాం మనం ఎలా రక్షిస్తున్నాడు తన పిల్లల్ని. దేవుడు ప్రస్తుతం నుండి బలపరుస్తాడు, ఆ తర్వాత నీకు శాశ్వతమైన వాగ్దానం కూడా ఇస్తాడు. నీ శ్రమలన్నిటి విషయంలో ఆయన ముందు పెట్టమంటున్నాడు. ఆ శ్రమల విషయంలో నేను తోడై ఉన్నాను, నిన్ను బయటకు తీసుకొస్తాను అంటున్నాడు. నా బంగారం రోడ్లతో నేను ఎలా నమ్మను. యు సీ దట్ నౌ. హౌ మెనీ ఆఫ్ యు గెటింగ్ సమ్ విజ్డమ్? అండ్ గాడ్ ఈస్ గివింగ్ యూ విజ్డమ్. యూ నీడ్ టు టీచ్ దిస్ టు యువర్ చిల్డ్రన్. బట్ ద గుడ్ థింగ్ ఈస్, గొప్పతనం ఏంటంటే దేవుడు నీ ప్రస్తుత సమస్యలే కాదు, ధైర్యంగా ఉండు. నాకు తెలిసి ఈ రోజు తర్వాత మీ భయాలన్నిటిని దేవుడు తీసేస్తున్నాడు. అగాధ లోయలో అనేక రిపోర్ట్లు నార్మల్ వస్తాయి. అనుకోవచ్చు షుగర్ వచ్చి బీపీ గాడ్స్ గోయింగ్ టు హీల్ దట్. కొంతమంది మోసపోయారు, నష్టపోయారు, కోల్పోయారు, సంవత్సరాలు కోల్పోయారు. దేవుడు వాటన్నిటిని తిరిగి ఇచ్చేస్తున్నాడు. గాడ్స్ గివింగ్ యూ బ్యాక్ ఎవ్రీథింగ్. రెస్టోరేషన్. గాడ్స్ గోయింగ్ టు రెస్టోర్ యూ అండ్ గివ్ యూ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్. కానీ ఎంత గొప్ప దేవుడు అండి, నీ తరాల పాటు ఆలోచిస్తాడంట. సో గాడ్ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ యూ టు ఫైట్ యువర్ ఫియర్స్. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నీ భయాలను అధిగమించాలని కోరుకుంటాడు. దేని విషయమై భయపడుతున్నావు, ఏ విషయం భయపడుతున్నా సరే, హీ వాంట్స్ యూ టు ఓవర్కమ్ దట్. నీ జీవితాన్ని దేవుడు ఘనముగా, ఆశీర్వాదకరంగా ముగిస్తాడు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఆన్లైన్లో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో, ఏ ఏ విషయాల్లో వాళ్ళు బాధపడుతున్నారో, ఇదిగో ప్రభువా ఆ బాధను తీసివేసి వారికి స్వస్థత దయచేయండి. లార్డ్ జీసస్, టుడే ఈ భయాలన్నిటిని, చింతల్ని నీ మీద వేస్తున్నాము నాయన. ఇదిగో మా గురించి చింతిస్తున్న మా యేసయ్య, ఈ భయాలన్నిటిని మేము నీ మీద వేస్తున్నాము. నువ్వు ఆ భయాల్ని తీసివేస్తావయ్యా, మాకు ధైర్యాన్ని ఇస్తావు. మమ్మల్ని ఎన్నడూ విడవను ఎడబాయనన్నావు ప్రభువా. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు దేవుడవు. ఇదిగో అరచు పిల్ల కాకులకు కూడా ఆహారం పెట్టు దేవుడవు నాయన. నువ్వు యు ఆర్ ఎ గాడ్ హూ గివ్స్ ఫుడ్ టు ఎవ్రీబాడీ. నీ నామం ఎరిగిన నీ యొక్క బిడ్డలకు మరి విశేషముగా వారితో తోడుగా వాళ్ళని ఆశీర్వదిస్తావు నాయన. వారి కష్టాల్లోంచి, అగాధ లోయలోంచి బయటకు తీసుకొచ్చి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తావు నాయన. నీకు వందనాలు. వారిని ఆశీర్వదించి వారి పిల్లల్ని ఆశీర్వదిస్తావు. ఆ భయాలన్నింటినీ తీసివేసి పరిపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.